మీలో ఎంతమంది థెరపిస్ట్ అనే వర్డ్కే భయపడతారు? థెరపిస్ట్ అంటే ఏం లేదండి. మనకి డాక్టర్ ఎలాగో ఏదైనా ఇష్యూ వస్తే థెరపిస్ట్ కూడా అంతే అవసరం. ఇది కామనైజ్ అవ్వాలి మన రెగ్యులర్ రొటీన్‌లో. ఇప్పుడు పంటికి దెబ్బ తగిలితే ఆర్ ఇష్యూ అయితే మనం పంటి డాక్టర్ దగ్గరికి ఎలా ఎళ్తామో, మన ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎమోషనల్ కోచ్‌ని రీచ్ అవ్వటం అనేది ఏమీ తప్పు కాదు. అందులోనూ విమెన్‌కి చాలా అవసరం. ఎందుకంటే ఇంట్లో ఉండి రకరకాల థింగ్స్ చేయటం వల్ల చాలా చాలా వాళ్ళు స్ట్రెస్‌కి లోనైపోతారు. నాది ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు కిడ్స్ అరిచినా ఆర్ కిడ్స్ పెద్దగా మాట్లాడుతున్నా చాలా ప్రాబ్లమ్ అయిపోతది. తలనొప్పిగా ఉంటది. అండ్ ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అయిపోతుందనమాట పెయిన్. నేను అది ఒకసారి లైక్ ఎమోషనల్‌గా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి నా వల్ల కావట్లేదు అనే సిట్యుయేషన్‌లో మమత గారిని కలిసాను. ఒకసారి మమత గారిని కలిసిన తర్వాత ఆవిడ నాకు చెప్పింది విన్నాక, ఓకే. నన్ను నేను మార్చుకుంటే, నా మైండ్ సెట్ మార్చుకుంటే, నాకు బయట నుండి వచ్చే స్ట్రెస్ అవ్వదు అని. సో, మనం కంపల్సరీ ఇలాంటి ఎమోషనల్ స్ట్రెస్ కోచ్‌లతో మాట్లాడితే మనకి చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను మొత్తంగా తగ్గిపోయిందని చెప్పలేను కాబట్టి చిన్నగా నేను అలవాటు చేసుకుంటున్నాను. నా హ్యాబిట్స్ ఆర్ నేను ఆలోచించే తీరు మార్చుకుంటున్నాను. అలా మార్చుకోవటం వల్ల నాలో స్ట్రెస్ కొంచెం డౌన్ అవుతుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అయ్యే హెడేక్ అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చెప్పినవి విని పాటిస్తే డెఫినెట్‌గా మారుతది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మమతా గారి దగ్గర సెషన్స్ తర్వాత. సో మీరు కూడా ట్రై చేయండి.